నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాజమౌళి ఈ పేరు చెప్పగానే జక్కన్న అంటారు అందరూ. సో ఇప్పుడు జక్కన్న లేటెస్ట్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి సినిమా టైటిల్ అనౌన్స్ చేసేసారు. ఆ టైటిల్ జస్ట్ గ్లింప్స్ కోసమో ట్రైలర్ కోసమో ఆర్ఎఫ్సిలో కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆల్మోస్ట్ 100 కోట్లు ఖర్చు పెట్టారని ఒక టాకు. 100 ఫీట్ల స్క్రీన్కి అంతా చేయడం, ఆ తర్వాత ఆయన ఏదో హనుమంతుల వారి కోసం మాట్లాడడం, ఇదంతా మనం చూసాం. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న అప్డేట్ ఏంటంటే సుమారుగా 1000 కోట్ల ఖర్చుతో నిర్మితమవుతున్న ఈ సినిమాకి కేవలం డిజిటల్ రైట్సే 1000 కోట్లు వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారంట. సినిమా కలెక్షన్సు లేకపోతే ఇంకా వేరే ఆడియో రైట్ ఇవన్నీ కాకుండా శాటిలైట్ ఆడియో ఓన్లీ డిజిటల్ రైట్స్ సంబంధించి 1000 కోట్లు వచ్చేలా ప్లాన్ చేస్తారు. దానికి ఆయన పెట్టే ఎఫర్ట్ ఏంటబ్బా, పెట్టే పెట్టుబడి ఏంటంటే ఈ సినిమాలో చాలా అద్భుతమైన ఎపిక్గా తయారవబోతుంది. అందరికీ తెలిసిందే, ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ శ్రీరాముడుగా కూడా ఒక సన్నివేశం ఉండబోతుంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో. నిజంగా హాలీవుడ్ని తలదన్నే స్టార్డమ్, ఆ స్టార్ ఇమేజ్, ఆ కలరు, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి పైపెచ్చు అందగాడు. ఆయన్ని ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ఒక శ్రీరాముడిగా కూడా చూపించబోతున్నారనేది ఒక టాక్ ఉంది. మేబీ అదే వాస్తవంగానైతే ఆ ఒక్క సన్నివేశం సినిమా మొత్తాన్ని ఇలా తిప్పుతుందంట. ఆ ఒక్క సన్నివేశానికి సుమారుగా 25 నిమిషాల పాటు ఉంటుంది ఆ సన్నివేశం అంతా కూడా. ఆ 25 నిమిషాల సన్నివేశానికి భారీ స్థాయిలో గ్రాఫిక్స్ పెడుతూ కేవలం ఆ 25 నిమిషాల ఎపిసోడ్ ఏదైతే షెడ్యూల్ ఉందో దానికోసం 350 కోట్లు ఖర్చు పెడుతున్నారంట. అంటే జక్కన్న ఎంత దారుణంగా చెక్కుతారంటే, దారుణం అంటే ఆయనే మొదటి ప్రేక్షకుడిగా ఫీల్ అయ్యి చెక్కుతాడు. కాబట్టే ఎక్కడ కూడా సినిమా తేలిపోయింది, అరే ఏముంది సినిమా అనేలా ఉండదు. దట్ ఈజ్ జక్కన్న. అంటే రూపాయిని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఎంత బాగా ఎఫర్ట్ పెడతాడో దానికి తగ్గట్టు మార్కెటింగ్ కూడా చేస్తాడు. ఎంత అద్భుతంగా మార్కెటింగ్ చేస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ బయటకు వచ్చేసిందిగా. ఇప్పుడు నేను మీకు ఈ సూపర్ న్యూస్ మహేష్ బాబు ఫ్యాన్స్కి చెప్తున్న సూపర్ న్యూస్ ఏంటంటే, ఒక్కసారి మహేష్ బాబుని రాముడుగా ఊహించుకోండి. అసలు అంటే నిజంగా రాముడు మనం నీలమేఘ శ్యాముడు, ఆయన అందం వర్ణించలేం. కానీ మహేష్ బాబు లాంటి అందగాడు దాన్ని ట్రై చేస్తే, అందులో జక్కన్న లాంటి జక్కన్న చెక్కుతున్నట్టుగా చెక్కుతుంటే ఒకసారి ఆ విజువలైజర్ ఊహించుకోండి. అదే రాజమౌళి గొప్పదనం. మీ విజువల్కి, మీ థింకింగ్కి నేను వదిలేస్తున్నా, మీరు ఊహించుకోండి, బట్ మీ ఊహకు అందని విధంగా నేను తీస్తానంటాడు. అదే జక్కన్న స్పెషల్. RRR కూడా చూడండి. కొమరం భీం, అల్లూరి సీతారామరాజు వీళ్ళిద్దరూ ఫ్రీడమ్ ఫైట్లో ఎక్కడో ఉదర కలిస్తే ఎలా ఉంటుంది అని జస్ట్ హింట్ ఇచ్చాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే బియాండ్ దట్ స్టోరీ అది కాకపోయినా దాన్ని ఒప్పించగలిగాడు. ఏం తీశాడ్రా అనిపించేలా చేశాడు కదా. సేమ్ ఇప్పుడు మహేష్ బాబుని రాముడుగా అని చిన్న హింట్ వదిలాడు. మీరు ఊహించుకోండి, బట్ మీ ఊహకి అందరి విధంగా నేను తీస్తానంటున్నాడు. దట్ ఈజ్ జక్కన్న విత్ వారణాసి. కేవలం శ్రీరామచంద్ర ప్రభు ఎపిసోడ్కే 350 కోట్లు అవుతుంది. మరి చిన్న వాటికే కోట్లు అవుతున్నప్పుడు శ్రీరామచంద్ర ప్రభుని లాగా సగటు ప్రేక్షకుడిని, సనాతన ధర్మం ఫాలో అయ్యే ప్రేక్షకుడిని మెప్పించాలంటే 350 కోట్లు కూడా చాలా తక్కువేనేమో. చూద్దాం మరి.